వెల్కమ్ టు యూఏటీవీ. అంతర్జాతీయంగా దేశాల మధ్య పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి. పలు దేశాల మధ్య వివిధ రకాలైనటువంటి ఫైట్స్ జరుగుతున్నాయి. అమెరికా చైనాని చూసుకుంటే ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పోటీ పడుతున్నాయి. మరోవైపు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం భూభాగం కోసం కొట్లాడుతున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే మాత్రం ట్రంప్ మన దేశాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, కానీ అది ఫెయిల్ అయింది. మన దేశం యూరప్ వాణిజ్య విస్తరణలు గ్లోబల్ సమీకరణాలను పునర్నిర్మిస్తున్నాయి. మోడీ నాయకత్వంలో భారత్ తటస్థ వైఖరి వ్యూహాత్మక దౌత్యంతో ప్రపంచ వేదికపై తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఇండియా అమెరికా ఒత్తిడికి స్పందించకుండా యూరప్, గల్ఫ్ దేశాలు, జపాన్తో వాణిజ్య ఒప్పందాలను విస్తరించడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. ఇటీవలే జపాన్తో $68 బిలియన్ వాణిజ్య ఒప్పందం భారత్ యొక్క ఆర్థిక స్వాతంత్ర్యాన్ని స్పష్టం చేసింది. ఈ వైఖరి ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని నిర్వీర్యం చేసింది. అమెరికా ఒత్తిడి సాధనంగా టారిఫ్లను ఉపయోగించడం ఫలించలేదని నిరూపించింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్ యుద్ధం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టినప్పటికీ భారత్ తనను తాను ఈ గందరగోళంలో చిక్కుకోకుండా తటస్థ వైఖరిని అవలంబించింది. చైనాతో రేర్ మినరల్స్ వంటి వ్యూహాత్మక రంగంలో సహకారం కొనసాగిస్తూనే అమెరికాతో కూడా సమతుల్యం సంబంధాలను నిర్వహించింది. ఈ తెలివైన దౌత్యం భారత్ను గ్లోబల్ వాణిజ్యంలో కీలకంగా మార్చింది. రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుని దానిని తక్కువ ధరలకు యూరప్కు ఎగుమతి చేయడం ద్వారా భారత్ ఎనర్జీ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. యూరప్లో శీతాకాల ఇంధన అవసరాలు పెరిగిన నేపథ్యంలో భారత్ ఒక ప్రధాన సప్లయర్గా ఎదిగింది. ఈ వ్యూహం యూరప్ భారత్ సంబంధాలను బలోపేతం చేసింది. అదే సమయంలో రష్యాతో దౌత్య సంబంధాలను కాపాడుకుంది. ఈ సమతుల్య విధానం భారత్ను గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో వ్యూహాత్మక శక్తిగా మార్చింది. ఇండియా, యూరప్, గల్ఫ్ దేశాలతో వాణిజ్య, ఆయుధ మరియు సాంకేతిక రంగాలలో సంబంధాలను వేగంగా బలోపేతం చేస్తుంది. యూరోపియన్ దేశాలు అమెరికా ఒత్తిడిని విస్మరించి భారత్తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అదేవిధంగా గల్ఫ్ దేశాలు భారత్తో ఆర్థిక సహకారాన్ని విస్తరిస్తున్నాయి. ఈ కొత్త భాగస్వామ్యాలు భారత్ను అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ కేంద్రంగా నిలబెట్టాయి. ట్రంప్ బెదిరింపు రాజకీయాలు భారత్, యూరప్ మరియు గల్ఫ్ దేశాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. రష్యా, చైనా, భారత్ ఒకే వేదికపై దగ్గర చేయడంలో అమెరికా విధానాలే కారణమని చెప్పాలి. దీర్ఘకాలంలో భారత్ను దూరం చేసుకోవడం అమెరికాకు వ్యూహాత్మకంగా నష్టమని చెప్పాలి. ఎందుకంటే భారత్ గ్లోబల్ ఆర్థిక రాజకీయ వేదికలపై తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటుంది కాబట్టి.